సుచిత్ర సర్వే నంబర్ 82లో గల భూమి వివాదాస్పదంగా మారింది. 40 సంవత్సరాల క్రితం ఈ భూమి తాము కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ అధీనంలోనే ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి అన్నారు. కావాలని కొందరు అర్ధరాత్రి గోడ దూకి వచ్చి నానా హంగామా సృష్టించారని తెలిపారు. 15 మంది అక్రమంగా చొరబడ్డారని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. తాము వేసుకున్న షెడ్డును కూడా కూల్చివేశారని అన్నారు. వారి ల్యాండ్ అని చెప్తున్న వారు లీగల్గా కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకోవాలంటున్న భద్రారెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. సుచిత్ర ఏరియాలో 82 సర్వే నంబర్ భూమి వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి యొక్క భూమి తనదంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తన ఆధీనంలో ఉన్నారు. కానీ 15 మంది ఫ్లాట్లు కొనుగోలు చేసిన దానిలో తమకు ప్రతి ఒక్కరికి 400 గజాలు ఈ యొక్క స్థలంలో ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా యొక్క గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కూడా గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే భూములు కబ్జా చేస్తారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా 15 మంది కూడా కబ్జా చేశారని మాత్రం ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క భూమి వివాదాస్పదం ఎందుకు మారింది? అసలు దీనికి సంబంధించి కొనుగోలుదారులు తమదంటున్నారు, మీరేమో మీదంటున్నారు, చెప్పండి. ఇది మేము 2011లో దూల్చంద్ ఇండస్ట్రీస్ అని ఒక ఆయన మార్బడైన ఇండస్ట్రియలిస్టు సిల్క్ డై ఇండస్ట్రీ నడిపిస్తూ ఉండే ఇక్కడ అంతా కూడా పాత షెడ్ వేసుకొని పెద్ద షెడ్తో నడిపించండి. సరే, వాళ్ళు 40 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు క్లియర్ కట్ బౌండరీ లైన్ అంతా కూడా అప్పుడు పెట్టిందే. ఒక లోకల్లో ఉండే రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ఎందుకంటే ఇక్కడ పోయే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు 40 ఇయర్స్ నుంచి పొజిషన్ ఉన్న వాళ్ళు 2011లో మాకు అమ్మిన తర్వాత మేము పొజిషన్లో ఉన్నాం. దీన్ని దగ్గర 14 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ. సేమ్ ఇక్కడ ఏం చేంజ్ కూడా కాలేదు దాంట్లో. సో దాన్ని ఇప్పుడు రాత్రి నిన్న 100 మంది గోడ దూకి వచ్చేసి సీసీ కెమెరాలు కట్ చేసి పోలీసు సెక్యూరిటీ వాళ్ళని ఫోన్లు గుంజేసుకొని ఇదంతా చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా జేసీబీలు పెట్టి షెడ్లు డెమాలిష్ చేసి ఇల్లీగల్గా ట్రెస్పాస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, 15 మంది కూడా తమ ఫ్లాట్లు ఉన్నాయి, కోర్టు కూడా తమకు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది తమ వైపునని చెప్పి. కానీ ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయం ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లోపలికి రాణిస్తలేరని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఆర్డర్ వస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చిందని కోర్టు కూడా పోలీస్ వాళ్ళకి డైరెక్షన్ చేస్తుంది, వీళ్ళకి ఫేవర్గా చేయండి, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వండి అని. సో ఆ ఆర్డర్స్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ గోడ దూకి రాత్రి 2 గంటలు గోడలు దూకి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని నేను అన్నాను. మొత్తానికి మీరు చెప్తున్న ఈ యొక్క ల్యాండ్ మీదే అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీ వద్ద ఉన్నాయి. ఇయర్స్ నుంచి అదే ఉంటుంది కదా, సింగిల్ డాక్యుమెంట్, సింగిల్ ఓనర్, సేమ్ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఉంది అంతే. ఇంకా దీంట్లో లిటిగేషన్ ఏం లేదు. అలా 15 మంది ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ యొక్క భూమికి సంబంధించి తమది కానప్పుడు ఎందుకు ఈ యొక్క భూమిలోకి వచ్చి గొడవలు చేయాల్సి వచ్చింది? వాళ్ళు 2014 తర్వాత వాళ్ళు ఏదో కొన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇది 82 సర్వే నెంబర్ అనేది దగ్గర 17-18 ఎకర్స్ ఉంది. దాంట్లో డిఫెన్స్లో కూడా ఉంది అదంతా కూడా. సో వాళ్ళది డిఫెన్స్లో పోయిందా ఎక్కడ పోయిందా ఇక్కడ చూస్తే వాళ్ళకి ఓపెన్ ల్యాండ్ ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి చేస్తున్నారు అంతే. ఈ షెడ్ సంబంధించి చూస్తే మీరే ఏర్పాటు చేసుకున్నారో అని తెలుస్తుంది. అసలు షెడ్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు వచ్చి ఒక షెడ్ను కూలగొట్టే సమయంలో మీరు కూడా వారిపైన దాడి చేశారని చెప్పి కూడా కొంత వినిపిస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోంచి మీ ధ్వంసం చేస్తుంటే ఊరుకుంటారా మీరు ఎవరన్నా? పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశాము. పోలీసు వాళ్ళనే తీసుకొచ్చి మేము వచ్చాము ఇంట్లో పొజిషన్లోకి. మేము డైరెక్ట్ ఏం రాలేదు. పోలీసు సిఏ గారికి, ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి పేపర్ ఇచ్చిన తర్వాత మా ల్యాండ్లో వేరే దూరపడ్డారని రావడం జరిగింది. 15 మంది వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పి కూడా మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా రాజకీయ పరంగా కానీ ఇతర సంబంధించిన? కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి అనేటైనా ఉన్నాడని. వాళ్ళకి మీకు పొజిషన్ ఉంటే, ల్యాండ్ ఉంటే కొట్లాడండి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ వస్తే మీరు దాని పోలీసులు ఆచరించండి. కానీ ఇట్లా ఇల్లీగల్ గా రావడం. ఎవరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే బీఆర్ఎస్ పార్టీకా లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన? విప్ లక్ష్మణ్ అని ఉన్నారంట. ఆయన చేపిస్తున్నాడని విన్నాను నేను. నాకు తెలియదు, నాకు క్లియర్ కట్ నాకు తెలియదు. దానికోసం నేను ఇట్లా చెప్తా. అసలు మీకు అతనికి ఎందుకు ఈ యొక్క ఏ మధ్య గ్యాప్ ఉంది? ఒక గ్యాప్ సంబంధించి ఎందుకు వీళ్ళని ఎగ్గేస్తారు అని చెప్పి మనం మాకు ఏం గ్యాప్ ఏం లేదు. అంటే మా ల్యాండ్ మేము క్లియర్ కట్ గా 30-40 ఇయర్స్ నుంచి ఉండే దాంట్లోకి వాళ్ళు ఇప్పుడు పొజిషన్ కావాలని వస్తున్నారు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఇది ఒకటి కనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు అంతే. వేరే మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మీ పైన కూడా కేసు నమోదని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క మీ పైన దాడి చేశారని చెప్పి కూడా. మేము వాళ్ళ పైన దాడి చేశాం. ఇప్పుడు వాళ్ళు మా ల్యాండ్లోకి వచ్చి వాళ్ళు వంట సామాన్ పెట్టుకొని షెడ్లు వేసుకొని వాళ్ళు జేసీబీలు పెట్టి గుల కొడతా ఉంటే గమ్మున కూర్చుంటారు. ఒక రౌడీలను ఇక్కడ పెట్టి మరి లోపలికి రాణిస్తలేరని చెప్పి ప్రధానంగా వారి ఆరోపిస్తున్న నేపథ్యం. ఇక్కడ ఆటో ఏదో నడుస్తూ ఉంది, స్టాండ్ షెడ్ వేసి ఉంది, 3 సెక్యూరిటీ గార్డులు వస్తున్నారు.
అంతే తప్ప ఇంక వేరేదేం లేదు. రౌడీలు ఎందుకు ఉంటారు ఇక్కడ? మేము క్లియర్ కట్ పొజిషన్ ఉన్నాక మాకేం అవసరం? ఏదైనా ఉంటే కోర్టును తెచ్చుకోమనండి, కాదంటలేం కదా. ఇట్లా ఇల్లీగల్గా గోడలు దూకొచ్చింది ఎవరు? 100 మందితోని. మొత్తానికి చూస్తే 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే 82 సర్వే నంబర్ ఉందో తమ ఆధీనంలోనే ఉంది. అయితే కావాలనే ఒక 15 మంది ఒక ఫ్లాట్ యజమానులు చెప్పుకుంటూ తమ ల్యాండ్లోకి ప్రవేశించి పూర్తిగా దౌర్జన్యం చేశారని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన సంబంధించి తమదైతే కోర్టు ద్వారా వెళ్ళి లీగల్గా తెచ్చుకోవాలి, కానీ కోర్టు ద్వారా వెళ్లకుండా అర్ధరాత్రి సమయంలో 100 మంది పైగా ఈ యొక్క గోడలు దూకి వచ్చి ఈ యొక్క మరీ నానా హంగామా సృష్టించారని చెప్పి కూడా ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.